ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. పిల్లరా, ఈరోజు ఒక సందర్భంగా ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. అది ప్రత్యేకంగా సేవకుల గురించి. అంటే భూమి మీద అనేక మంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులు అంటే ఏ విధంగా ఉండాలి, సో సంఘం పట్ల వారు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి బాధ్యత వారందరూ కూడా కలిగి ఉండాలి, సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాలి, ఆనాడు ఉన్నటువంటి అపోస్తులు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించారు, సంఘం అంటే ఏంటి, సంఘం అని ప్రేమిస్తే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ బహుమానం ఏంటి అనేటువంటిది కూడా మనందరం చూసుకుందాం పిల్లలు ఈరోజు. కాబట్టి సేవకుల గురించి మనం మాట్లాడుకుందాం. నేటి సంఘాలు ఉన్నటువంటి సేవకులు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఎటువంటి భ్రష్టత్వాన్ని కలిగి నేటి సమాజం ఉన్నటువంటి సేవకులు ఏ విధంగా మోసం చేస్తున్నారు, వీటన్నిటిని కూడా మనం తెలుసుకుందాం. బ్రీఫ్ గా మనం మాట్లాడుకుందాం పిల్లలు. సో కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11-12 వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారే స్వయంగా తన నోరుతో పలికినటువంటి మాట ప్రియులారా ఇది. అని ఏమంటాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిను అంటాడు. వాస్తవమా కాదా అండి? ఇప్పుడు గొర్రెలను కాచేటువంటి కాపరి మంచివాడైతే ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి లభిస్తుందండి? కాపరి నుంచి లభిస్తూ ఉంది. ఎందుకంటే అడవులకు తీసుకుని పోతా ఉంటాడు, గొర్రెలను కాస్తా ఉంటాడు, అనేక ప్రాంతాలకి అనేక ఏరియాలు కూడా తీసుకుని వెళ్తాడు. మరి అన్నిసార్లు సేఫ్టీగా ఉండదు కదా. కొన్నిసార్లు ఏంటంటే ఒక సింహమో లేదా ఏలుగుబంటో లేకపోతే తోడేలో ఏదో ఒక జంతువు గొర్రెల మీద దాడి చేస్తూ ఉంటది. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి మంచి కాపరైతే. తన ప్రాణాలను దక్కించుకోవడానికి పారిపోకూడదు, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి, వాటి నుంచి సంరక్షించాలి. ఆ గొర్రెల పట్ల అవసరమైతే తన ప్రాణం కూడా పెట్టేయాలి. సో మంచి కాపరి అటువంటి లక్షణం కలిగి ఉంటాడు. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి సమాజంతో మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ, నేను గొర్రెలకు మంచి కాపరి అంటే తన గురించి తను ఈ విధంగా చెప్పుకుంటా ఉన్నాడండి. వాస్తవమా కాదా అండి? ఇది మనం అందరం కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధత, పరిపూర్ణత ఇవేవి కూడా కాపాడుకోలేకపోయాం. దేవుడు మనం ఏ విధంగా అయితే భూమి మీద పుట్టించాడు, పరిశుద్ధంగా పవిత్రంగా ఏ విధంగా అయితే మనం భూమి మీద పుట్టించాడు, దేన్ని కూడా మనం కాపాడుకోలేకపోయామండి. పూర్తిగా వాటిని మనం నాశనం చేసుకున్నాం. మన చేతులారా వాటిని ఏం చేసుకున్నాము? పోగొట్టుకున్నాము. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న ఫలంగా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రియులారా? నిత్య నరకానికి వెళ్ళిపోతాం, వేదన కర్మిక స్థలంలోనికి వెళ్ళిపోతాం. సో కాబట్టి ఈ విధంగా యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారు కూడా తెల్లగా ఉన్నటువంటి వారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే తెల్ల పేపర్గా దేవుడు వారిని సృజించాడు, కానీ వారందరూ కూడా అక్కడ పిచ్చి గీతలు గీసుకున్నారు. పాపము అనేటువంటి వాటిలో పడిపోయి ఈ లోకానుసారంగా జీవించి, లోక సంబంధంగా జీవించి, అపవాది పెట్టేటువంటి ఆ శోధనకు వారందరూ కూడా చిక్కిపోయి మగ్గిపోయి అందులో మరి చాలా మంది లీనమైపోయి పాపానికి దాసోమహి చాలా మంది దూరం అయిపోతున్నప్పుడు పాప సంబంధులుగా బ్రతికేస్తా ఉన్నారు. సో ఈ విధంగా అనమాట ఉన్న ఫలంగా వారందరూ కూడా చనిపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోతారు, వేదన కర్మ స్థలానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధంగా ఎవరు కూడా నశించిపోకూడదు. కాబట్టి నా తండ్రి పిల్లలు వారందరూ కూడా నా యొద్దకు రావాలి, తండ్రి యొద్దకు చేరాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మన యొక్క కన్న తండ్రి ఏం చేశాడో తెలుసామా? తన యొక్క ప్రియ కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తను ఏ విధంగా జీవించాడో మీ అందరికీ తెలుసు. ఆయనలా జీవించేటటువంటి వాడు కానీ ఈ ప్రపంచంలో కానీ ఈ తరంలో కానీ పోయిన తరాల్లో కానీ రానున్న తరాల్లో కానీ ఎవడు కూడా జీవించలేడండి. అది మనుషుల వల్ల అసాధ్యము. అవసరమైతే జీవించగలుగుతారేమో కానీ ఆయనలా మాత్రం ఎవరు కూడా జీవించలేరు. ఏ క్రియపరంగా ఏ పాపం చేయకుండా బ్రతికినటువంటి వన్ ఎవడయ్యా నరుడు అంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి. అది ఆయన పేరట రికార్డు ఉంది. నాకు తెలిసి ఆ రికార్డు బ్రేక్ చేసేటువంటి వాడు ఇంకా ఎవడు కూడా ఉండడు, పుట్టబోడు కూడా. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అనేటువంటి మాట మీరు అందరూ కూడా చదువుకున్నారు. కాబట్టి ఆ విధంగా యథార్థవంతులుగా పుట్టినటువంటి నరుడు పుట్టి భూమి మీద పెరిగి ఊహ తెలిసిన తర్వాత పాపానికి బానిస అయిపోతా ఉన్నాడు, పాప సంబంధిగా జీవిస్తూ ఉన్నాడు, ఈ లోకాసులు లొంగిపోతా ఉన్నాడు, అపవాది చేతులు బందీగా ఉండి పూర్తిగా దేవునికి దూరం అయిపోయినమాట. దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి అతనికి జీవితంలో ఉంది. సో కాబట్టి ఈ విధంగా అందరి జీవితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. యూదులేమి, గ్రీస్ దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అనేటువంటి అపోస్తలుడు పౌలు చెప్పినటువంటి మాటను మీరు గమనించినట్లయితే అందులో జాతి, మత, కుల, వర్గ భేద ఇవేవి లేవండి. అందరూ కూడా పాపం చేసిన వారు, పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఒక్కడూ లేడు నీతిమంతుడు. ఇది మేలు చేయొచ్చు పాపం చేయని వాడు అంటూ ఎవడు కూడా లేడండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ విధంగా అందరూ కూడా భూమి మీద
ఉండిపోయినటువంటి వారే పాపానికి దాసోహమై పాపానికి బందీగా అనమాట తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆ స్థితిలో అనమాట తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క కుమారుని లోకానికి పంపించి తన కుమారుడు అనమాట ఈ లోకంలో పరిశుద్ధంగా నీతిగా జీవించి ఆ విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ మాత్రం తప్పిపోయినా రక్షణ మనకి దూరం అయిపోద్ది. ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అర్థమైందమ్మా? యేసుక్రీస్తు వారు ఏ మాత్రం కూడా చిన్న మిస్టేక్ చేసినా పాపం చేసినా అపవాది చేత పట్టబడిన అపవాది యొక్క మాట విన్నా ఖచ్చితంగా మనకి రక్షణ దూరం అయిపోద్ది. మనందరికీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారంటే మీరు నమ్ముతారండి? ఆయన వచ్చి ఏ విధంగా జీవించాడో మీ అందరికీ తెలుసు. ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఒకవైపేమో అపవాది, ఒకవైపేమో అపవాది యొక్క బిడ్డలు, ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారు, ఇంకా యూదుల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శోధనలు, ఆయన కించపరచడం, ఆయన అవమానపరచడం, ఆయన హేళన చేయడం, ఈ విధంగా అనమాట ఆయన అంటే ఆయన మీద జరిగేటువంటి ఆ దాడి అనేది మామూలుగా లేదండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఇంకా అపవాది ఒక విధంగా రెచ్చిపోయింది. ఎందుకంటే రక్షణ దయచేయడానికి సర్వమానవాళి కోసం, అంటే భూమి మీద ఉండేటువంటి వారందరి కోసం అనమాట రక్షణ దయచేయడానికి ఇతను వచ్చాడు. కాబట్టి ఇతను చంపేస్తే రక్షణ దూరం అయిపోతుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా, పుట్టేటువంటి వారందరినీ కూడా నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు, నాతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోవచ్చు అనే ఆలోచన కలిగినటువంటి అపవాది యేసుక్రీస్తు మీద చేస్తున్నటువంటి ఆ దాడి మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చూసినట్టయితే మీకు అర్థమవుతూ ఉంటుంది అండి. ఆయన మీద చాలా మంది హేళన చేయడం, అపహేళన చేయడం, శాస్త్రులు, పరిచయులు ఆయన పట్టేసుకుందామని చెప్పేసి తిరగడము, ఆయన ఆ విధంగా అనమాట అనేక ప్రశ్నల ద్వారా అంటే ఇరికించడం, ఇదంతా కూడా మనం గమనిస్తాం పిల్లరా. ఆయన మీద అనమాట ఉమ్మి వేతలు ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, సాతాను పెట్టేటువంటి ప్రతి ఒక్క శోధనని యేసుక్రీస్తు వారు జయించగలిగారు. యేసుక్రీస్తు వారు అనమాట ఆ విధంగా జయించి భూమి మీద పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, ఎవరు చేయలేని విధంగా, ఎవరు జీవించలేని విధంగా అంత గొప్ప జీవితాన్ని జీవించి మన కోసం ప్రాణం పెట్టాడంటే కారణం ఏంటో తెలిసిపోయారా? నువ్వు నేను నశించిపోకూడదునే, నువ్వు నేను అండి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలనే దూతలకును, అది అపవాదికి వాని దూతలకును ఏర్పరిచినటువంటి ఆ నిత్యాగ్నికి మనందరం కూడా వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారి గురించి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మనకి ఏ విధంగా కనిపిస్తా ఉన్నారు? మంచి కాపరిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మనం ఎవరు కూడా నశించిపోకూడదు అనమాట. ఆ విధంగా మన కోసం పవిత్రంగా జీవించి తన యొక్క ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి, తండ్రి యొద్దకు మనం చేర్చాలని చెప్పేసి అనమాట మన కోసం తన యొక్క జీవితాన్ని అర్పించినటువంటి మంచి కాపరిగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఇప్పుడు యేసుక్రీస్తులో అనమాట కేర్ టేకింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే శరీర సంబంధంగా మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆ వ్యక్తి జీవిత చరిత్ర మీరు చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి గురించి మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ద కింగ్ ఆఫ్ డేవిడ్. అప్పటికి బాలుడుగా ఉన్నటువంటి ఈ దావీద్ అనేటువంటి వాడు రాజుగా లేడు. అప్పటికి సామాన్య మనిషే కదండి. అప్పటికి రాజు పొజిషన్ లో లేడు కదా. అప్పటికి దేవుడు తీసుకెళ్లి తన రాజునేం చేయలేదు, గొర్రెల కాపరి అండి. తండ్రి దావీదుకి గొర్రెలను అప్పగిస్తాడు. ఈ విధంగా మన గొర్రెలను అప్పగించిన తర్వాత ఎప్పుడైతే దావీదు ఆ విధంగా ఈ గొర్రెలు నావి, నా తండ్రి నాకు అప్పగించాడు, ఆ విధంగా బాధ్యత తీసుకున్నాడో వాటిని అనమాట చాలా దూరంలో తీసుకెళ్ళిపోయి మేపుతా ఉంటాడు. ఆ విధంగా మేపేటప్పుడు ఆ సందర్భాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ దావీదు గారు సౌలుతో చెప్తున్నటువంటి సందర్భం ప్రియులారా, నేను గొర్రెలు మేపుతా ఉండగా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని, గొర్రెలు కాసుకునేటప్పుడు అక్కడ ఏం జరిగింది, సిచ్యువేషన్ ఏ విధంగా మారింది, ఏ విధంగా ధైర్యం చేసి అనమాట గొర్రెలను కాపాడవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని సౌలు గారికి చెప్తూ ఆ మాట మీరు చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 31 నుంచి మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనసును కుంగు నిమిత్తం లేదు, నీ దాసునే నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని చెప్పాను. సో కాబట్టి పిల్లరా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే
ఇక్కడ గొల్యాతో పోట్లాడుకునేటువంటి అంటే ఈ విధంగా గొల్యాత్ అనమాట ఛాలెంజ్ చేసి అందరిని పిలుస్తూ ఉంటాడు. ఆ విధంగా పిలిచేటప్పుడు ఇశ్రాయేలు ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేరు, ఆ సాహసం చేయలేరు. అతనితో పోట్లాడగలిగేటువంటి శక్తి ఎవరికి కూడా ఉండదు. సో అటువంటి సమయంలో దావీదు వచ్చనమాట, అక్కడికి నేను వెళ్తాను, నేను అతనితో పోట్లాడతానంటే సౌలు అతన్ని పిలిపించనమాట. అసలు నీకు యుద్ధాభ్యాసాలు కూడా ఏమి కూడా తెలియవు, నీవు చిన్నప్పటి నుంచి కూడా విద్య అనేది నేర్చుకోలేదు, యుద్ధం అనేది నేర్చుకోలేదు. కాబట్టి గొల్యాతు అనేటువంటి వాడు అనమాట చిన్నప్పటి నుంచి కూడా చాలా యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు. వాడు చూస్తే ఏమో మహావీరులా ఉన్నాడు, కండలు అలాగే బాహుబలి కటౌట్ కూడా ఆయనకు ఉంది. కాబట్టి నీకంటే కూడా అతడు బలవంతుడు, నువ్వు అతనితో చాలవేమని చెప్పి సౌలు మాట్లాడతాడు. సో కాబట్టి ఇక్కడ దావీదు మీరు చూసుకున్నట్లయితే భయపడ్డండి. అసలు దావీదు గారికి భయం అనేది ఉండదండి. ఎందుకంటే దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ప్రియులారా. ఎందుకంటే ఏలుగుబంటి దాని యొక్క బలం నుండి, అదే విధంగా సింహం దాని యొక్క బలం నుండి, అదే మాట ఇక్కడ రాయబడి ఉంటది. వాటన్నిటిని నన్ను రక్షించినటువంటి దేవుడు ఈ సున్నతి లేనిటువంటి ఈ ఫిలిష్తీయులను రక్షించలేడా అనేటువంటి గట్టి గుండె ధైర్యం, నిబ్బరం అండి తన ఆత్మను ఆ విధంగా నింపేసుకుంటాడండి. వాస్తవేనండి. అంటే ధైర్యం ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా భయపడ్డండి. ఇక్కడ దావీదు గారు కూడా అదే ధైర్యం ఉంది చూడండి. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, సో ఈ విధంగా దావీదు యొక్క తండ్రి గారు దావీదుకి గొర్రెలను అప్పగించాడు. ఆ విధంగా గొర్రెలను అప్పగించేటప్పుడు చూడండి, దావీదు గారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ చూడండి. ఇవి నా గొర్రెలు, నా తండ్రి నాకు అప్పగించాడు అంటే వీటిని నేను సురక్షితంగా తిరిగి అప్పగించే బాధ్యత నాదే. నేను వాటికి అధికారిని నా తండ్రి నాకు అప్పగించాడు కాబట్టి వీటికి కనీసం ఏ హాని కూడా చేయకుండా తిరిగి నా తండ్రి ఎదుగు తీసుకువెళ్ళాలనేటువంటి గొప్పదైనటువంటి కమిట్మెంట్ మనకి ఎవరిలో కనిపిస్తుంది ప్రియులారా? దావీదులో కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా కనిపించేటప్పుడు సౌలు గారితో చెప్తున్నటువంటి ఆ మాటలు మీరు అందరూ కూడా గమనించినట్లయితే, ఒక సింహము ఏలుగుబంటి వచ్చిందంట. కాబట్టి సింహము ఏలుగుబంటి వస్తే అక్కడ గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి కాదనుకోండి, ఏం చేస్తాడు? తన ప్రాణాలను రక్షించుకోవడానికి ముందుగా గొర్రెల్ని విడిచిపెట్టి పారిపోతాడు. అవునా కాదా? పోతే పోయిందిలేండి. మహా అయితే ఒక 2 గొర్రెలు, 3 గొర్రెలు, 3 గొర్రెలు, 4 గొర్రెలు పోతాయి. సింహము ఎలుగుబంటి తీసుకొని పోతాయి. మిగతా గొర్రెలు ఉన్నాయి కదా, నా ప్రాణం రక్షించబడింది, నాకు చాలు అని చెప్పేసి అనమాట. ఒక జీతానికి పనిచేసేటువంటి ఎవడైతే ఉన్నాడో మంచి కాపరి కానటువంటి వాడు ఆ విధంగా ఆలోచిస్తాడు. కానీ మంచి కాపరి ఏం ఆలోచిస్తాడు తెలుసా? ఈ గొర్రెలు నావి, నా తండ్రి నాకు అప్పగించాడు కాబట్టి ఈ గొర్రెలు నశించిపోకూడదు, ఈ గొర్రెలు రక్షించబడాలని చెప్పనమాట. అండ్ గొర్రెలను రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. సో దావీదు అక్కడ అదే ప్రయత్నం చేశాడండి. సింహం వచ్చింది, దాంతో పోట్లాడాడు. అంటే సింహం నోటి నుంచి ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి ఆ మందలో కలిపాడు. అంటే అబ్బా అసలు దావీదు గారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంట్, ఆయనకున్నటువంటి ఆ డేరు, ఆయనకున్నటువంటి ఆ కేర్ టేకింగ్. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా అనమాట ఒక సంఘ కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ప్రియులారా. అవి కూడా మీరు మర్చిపోవద్దు. ఈ రోజు కూడా అనేక మంది సంఘాల మీద అనమాట కాపరిని దేవుడు నియమించాడు. ఆ సంఘం ఏదైతే ఉందో అవి గొర్రె పిల్లలుగా మనం ఆలోచించినట్లయితే ఆ సంఘ కాపరిగా దేవుడు నన్ను నియమించాడు. ఆ విషయం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సంఘ కాపరిగా నేడు చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. సంఘం పట్ల మరి ఎటువంటి కేర్ తీసుకోవాలి. చాలా మంది సంఘం పట్ల బాధ్యతగా ఉండరండి. మంచి ఆహారం వాటికి పెట్టరు అండి, సత్య సంబంధమైనటువంటి బోధతో వారిని నింపరు. ఇది విధంగా అనమాట అనేక మంది వచ్చి అనేక విధాలుగా బోధించి వారిని తీసుకుని పోతారేమో, చాలా మంది అనమాట అసత్యంలోకి నడిపిస్తారేమో. ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి అంటే బాధ్యత కానీ చాలా మందికి ఉండదండి. ఒక దావీదుని మీరు చూడండి, ఆ గొర్రెల పట్ల ఎంత కేరింగ్ తీసుకున్నాడు. సో కాబట్టి గొర్రెలను ఏ విధంగా బాధ్యతయుతంగా తీసుకుని ప్రొటెక్ట్ చేశాడు, సంరక్షించాడు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక నిమిషం ఆగి ఆలోచించండి. ఉండవలసినటువంటి లక్షణాలు అవే. ఒకసారి దావీదుని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గారు తనకి ఇచ్చినటువంటి ఆ గొర్రె పిల్లలు ఏది కూడా పోగొట్టుకోకూడదు, నా బాధ్యత అది అని చెప్పేసి అనమాట. ఆ టేకింగ్, ఆ కేర్ తీసుకుని ఏ విధంగా అయితే సింహం నోటి నుంచి బారి నుంచి రక్షించాడో, సో అదే విధంగా అనమాట దేవుడు కూడా తన పిల్లలు అదే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడంటే మీరందరూ నమ్ముతారండి? నా పిల్లలు అదే విధంగా ఉండాలి, దావీదులా ధైర్యంగా ఉండాలి, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలి. బయట నుంచి అనమాట అనేక మంది వస్తారు, వాక్యంలో ఉన్నటువంటి వారిని అనమాట చెరిపి ఆ విధంగా అవిశ్వాసంలోనికి నడిపించి చెర పట్టుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి క్రూరమైన తోడేళ్ళు అండి వేషధారణ కలిగి వెలుగుదూతి వేషం ధరించుకుని చాలా మంది వచ్చి సంఘాలు చొరబడి అండి భిన్నమైనటువంటి బోధించి ఆ విధంగా అనమాట అనేక మంది తీసుకుని పోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఆ విధంగా ఎవరైతే అటువంటి బోధలు అనమాట, ఇది వాక్య సంబంధమైన బోధ కాదు, అటువంటి వారి మాట మీరు వినొద్దు, అటువంటి వారి యొక్క త్రోవలు మీరు వెళ్ళొద్దని చెప్పేసి అనమాట ఏ సేవకుడైతే, ఏ కాపరైతే ఆ విధంగా సంఘానికి సత్య సంబంధమైనటువంటి బోధలు వారిని నడిపిస్తూ ఆ విధంగా కడుతూ వారికి సత్య సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తూ వారి నుంచి ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో నిజంగా అటువంటి వారు నిజమైనటువంటి కాపరండి.
సో అటువంటి వాడు సంఘం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి వాడు. ఆ విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు పిల్లరా. కానీ నేటి కాపర్లు ఏ విధంగా ఉన్నారండి అంటే సంఘం పట్ల బాధ్యత ఉండదు, కేర్ ఉండదు. అంటే సంఘాన్ని మంచి ఉన్నతమైనటువంటి ఆహారాన్ని వారికి పెట్టాలి, కల్తీ ఆహారాన్ని వారికి పెట్టకూడదు. సంఘము నాకు దేవుడు అప్పగించాడు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని సంరక్షించుకోవాలి. ఈ సంఘం ఎవరమ్మా? ఈ దేవునిది, ఇది నాది కాదు. నేను కూడా సంఘంలో ఒక విశ్వాసిని మాత్రమే అండి. సేవకుడినంత మాత్రాన్ని పెద్దవాడేం కాదు కదా, అవునా కాదండి? అంటే సంఘం అంతటిపైన అతను ఒక విధంగా అనమాట చెప్పే స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఒక విధంగా గౌరవిస్తే బాగుంటది, నేను కాదనట్లేదు. అంతేగాని చెప్పేసి సంఘం మీద నేనే సేవకుని, సంఘం నాది, దేవునిది కాదు అనే విధంగా ఎవరు కూడా ఉండకూడదండి. నువ్వు కాపరివి, ఆ స్థితిలో దేవుని నిన్ను పెట్టాడు, ఆ స్థితిలో దేవుని ఉంచాడు అంటే ఆ సంఘాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఓ సంఘ కాపు నేను అడుగుతా ఉన్నాను, అదే నీ పిల్లలకైతే నువ్వేం చేస్తావు? నీ కడుపున పుట్టినటువంటి పిల్లల్ని అయితే నువ్వేం చేస్తావు? రక్షించుకోవా? కాపాడుకోవా? వారికి మంచి భోజనం పెట్టవా? కల్తీ భోజనం పెడతావా చెప్పు? లేదు కదా, వారికి మంచి భోజనమే పెడతావు. అవసరమైతే నేను నిన్నో మొన్న మిగిలిపోయినటువంటి ఆహారం తినేస్తాను, కానీ నా యొక్క పిల్లలకు ఫ్రెష్గా ఉండినటువంటి భోజనం పెడతానని చెప్పేసి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి కూడా అనుకుంటాడు. కానీ నీ కుమారుల కంటే కూడా అండి, నీ యొక్క కుమార్తెల కంటే కూడా సంఘం అనేటువంటిది చాలా గొప్పదండి. ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగించాడంటే సంఘాన్ని ఏ విధంగా సంరక్షించాలి, సంఘాన్ని ఏ విధంగా పోషించాలి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. నేడు ఉన్నటువంటి చాలా మంది సేవకుల్లో అటువంటి కేర్ టేకింగ్ లేదండి. కాబట్టి మీరు అందరూ కూడా దావీదు గారి గురించి నేర్చుకోండి, దావీదు గారి గురించి మీరు అందరూ కూడా తెలుసుకోండి. యేసుక్రీస్తు మన అందరికీ కూడా మాదిరి. ఆయన ఏ విధంగా అనమాట భూమి మీద బ్రతికాడు, అనేక మందికి సువార్త ప్రకటించాడు, ప్రయాసపడ్డాడు అండి. ఆత్మను నశించిపోకూడదని చెప్పేసి అనమాట యేసుక్రీస్తులో మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆత్మను నశింప చేసేటువంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు గద్దించారంటే మీరు నమ్ముతారా? ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు వీరెవ్వరు కూడా అనమాట ఆ రోజులు ఉన్నటువంటి వారిని అంటే ఎవరైతే సమాజ మందిరంలోనికి వచ్చి వాక్యాన్ని వింటా ఉన్నారో సో వారికి అనమాట వారిని వీరు పట్టించుకునేవారు కాదండి. అనేకమైనటువంటి కల్పితాలు, పద్ధతులు, ఆచారాలు వాటన్నిటిని కూడా ప్రవేశపెట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా భిన్నంగా వారందరూ కూడా బోధించేవారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆ విధంగా అనమాట అనరానటువంటి అంటే ఆయన నోటి నుంచి అంత కఠినమైనటువంటి మాటలు వచ్చాయంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రియులారా. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే వారి మీద యేసుక్రీస్తు వారికి అంటే అంత కోపం, అంతగా తిట్టడం అంటే వారి మీద ఆయనకేం కోపం లేదండి అండి. అవన్నీ కూడా ప్రేమతోనే వారిని గద్దించాడు యేసుక్రీస్తు. వారు ఎలాగా మారు, కనీసం వాళ్ళ కింద ఉండేటువంటి వారైనా మారుతారేమో అని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొక్క ఆశ ప్రియులారా. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఆనాడు ఉన్నటువంటి అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారు వ్యతిరేకించారంటే కారణం ఏంటి? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. మొత్తానికైతే వారిని ఏం చేస్తున్నారు? దూరం చేసేస్తా ఉన్నారు, దేవునికి దూరం చేసేస్తా ఉన్నారు, ధర్మశాస్త్రానికి దూరం చేసేస్తా ఉన్నారు. చాలా మంది ప్రేమతో కదండి వస్తారు సమాజ మందిరంలోనికి. వారు చెప్పేటువంటి ధర్మశాస్త్రాన్ని విని పాటించాలని చెప్పేసి, దేవునికి దగ్గర కావాలని చెప్పేసి వారు అందరూ వస్తారు కదా. సో ఆ విధంగా వచ్చేటువంటి వారిని ఆ రోజులు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా నడిపించాలిగా, చెప్పాలి కదా, సత్యవాక్యంతో వారికి హృదయాలు నింపాలి కదా, బలపరచాలి కదా, స్థిరపరచాలి కదా. కానీ వారు ఏం చేస్తున్నారు చెప్పండి అండి? వాళ్ళు చెయ్యకూడనటువంటి బోధలు వారు చేస్తున్నట్టు అనేక మంది దారి తప్పించేసరి యేసుక్రీస్తు వారికి చాలా బాధ అనిపించిందండి. కానీ నేను కూడా మనం ఆలోచించినట్లయితే చాలా మంది సేవకులు శాస్త్రుల వల్లే, పరిసయ్యుల వల్లే, సద్దుకులు ఉన్నారంటే మీరందరూ నమ్ముతారు పిల్లరా? మీరందరూ కూడా నమ్ముతారు అంటే ఖచ్చితంగా నమ్మాలి మనం. ఎందుకంటే నేను సమాజాన్ని చూస్తున్నప్పుడు చాలా మంది ఇదే విధంగా ఉన్నారు. ఈ సంఘం మీద ఎటువంటి బాధ్యత ఉండదు, ఎటువంటి అంటే కేర్ ఉండదండి. ఇది దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘం, దీన్ని ఆత్మీయంగా మనము పోషించాలి, సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి బాధ్యత కానీ ఎవరు కూడా ఉండదు. కాబట్టి పిల్లరా ఈ విధంగా మనం చూసినట్లయితే విలేజ్లో అయితే మరెన్నో అండి. కొన్ని సంస్థల పేరట చాలా మంది అనమాట వర్క్ చేస్తూ ఉంటారు. ఆ సంస్థ అనమాట వీరికి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటుంది, వేరేమన్నమాట విలేజ్లో సేవ చేస్తూ ఉంటారు. మీరు చెప్తే నమ్మరు పిల్లరా, విలేజ్లో సేవ చేసేటటువంటి వారు అనమాట వారు ఏం చేసేవారంటే ఒకానొక సమయంలో అనమాట వీళ్ళు విలేజ్లో సేవ చేసుకునేటువంటి వారికి అనమాట అవసరమైతే ఒక ఏరియాలో అనమాట ఒక చర్చి నిర్మిస్తారు. వారు అనమాట మాకు చర్చి లేదండి, మా సంఘస్థులు ఇంతమంది ఉన్నారు, ఒక 80 మంది వరకు, ఒక 50 మంది వరకు ఉన్నారు, మాకు చర్చి కావాలంటే ఆ సంస్థలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనమాట వీరికి డబ్బులు పంపిస్తారు. ఎవరికి? విలేజ్లో ఉన్నటువంటి వారికి డబ్బులు పంపిస్తారు. ఆ విధంగా పంపిస్తారనమాట. వీరు చర్చి కట్టుకుంటారు, కరెక్టే కాదనట్లేదు. కట్టుకున్న తర్వాత అనమాట వీరు ఏం చేసేవారంటే చాలా మంది నేను చూశానండి, తప్పుడు లెక్కలు, తప్పుడు బోధలు అండి. వారు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఏదో క్రిస్మస్కో లేకపోతే అంటే
ఆ చర్చిలో ఉన్నటువంటి వారికి బాప్తిస్మం ఇవ్వడానికి వస్తారండి. ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారు అక్కడ నుంచి వస్తారు, అంటే దేశ విదేశాల నుంచి వస్తారు. ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ సేవకులు ఏం చేసేవారంటే, ఈ విలేజ్లో ఉన్నటువంటి సేవకులు వారు నిజంగా ఆత్మను రక్షించేవారు కాదు. నిజంగా అనమాట అనేక మందికి సువార్తను ప్రకటించి మారు మనసు పొంది ఆ విధంగా బాప్తిస్మం తీసుకునేవారు కాదండి. వారు వచ్చేటప్పుడు వారికి అనమాట జనాలను చూపించాలి. వారు ఏమనుకునేవారంటే, పాపం వారికి తెలియదు కదండి, వచ్చిన తర్వాత అనమాట వారందరినీ చూసి నిజంగా వీరందరూ కూడా విశ్వాసులేమో, కొత్తగా రక్షణలోనికి వచ్చారేమో, కొత్తగా అనమాట ఈ విధంగా దేవుని నమ్ముకున్నారేమో, మనం ఈ విధంగా బాప్తిస్మం ఇవ్వాలని చెప్పేసి వారు ఇచ్చిపోయేవారు. తప్పు వాళ్ళది కాదండి, వీళ్ళది. ఏ విధంగా అంటే అండి, వీరు ఈ విధంగా ఏం చేసేవారంటే, కొంతమంది ఏమంటే ముందుగా ఒక 100 రూపాయలు ఇచ్చేసి, లేకపోతే ఒక 50 రూపాయలు ఇచ్చేసి, కొంతమందికి 500 ఇచ్చేసి, ఈ విధంగా మా పైనుంచి అనమాట మా అంటే అధిపతి వస్తూ ఉన్నారు, వారికి హెడ్ ఎవరైతే ఉన్నారో వారు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజుకి మీరు చర్చికి వచ్చి ఏదో నీటిలో అనమాట ఇలా ముంచుతారు, మునిగండి అని చెప్పానమాట. మా సంఘంలో ఎంతమంది, ఇదిగో మా సంఘంలో అంతమంది అని చెప్పేసి అనమాట. ఈ పాస్టులందరూ కూడి, ఈ దొంగ పాస్టులు, విలేజ్ ఉన్నటువంటి దొంగ పాస్టులందరూ కూడా కూడి తప్పుడు బోధ రాసనమాట వారికి ఆ విధంగా పంపించేసేవారండి. ఇదిగో మా సంఘస్థులు ఎంతమంది ఉన్నారు, ఒక 60 మంది, ఒక 70 మంది, ఇందులో అనమాట ఒక 30 మంది బాప్తిస్మం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ బాప్తిస్మం తీసుకున్న వారు కూడా ఎటువంటి వారు తెలుసా, వారు కనీసం సువార్త కూడా ప్రకటించేవారు కారు. కనీసం వారు డబ్బులు తీసుకున్నమాట ఈ విధంగా ఏదిలో నీటిలో మునిగేసి వెళ్ళిపోదాం అనేటువంటి వారు మాత్రమే కనిపిస్తారు. నేను చాలా మందిని చూసానండి, సేవకులు నా కళ్ళ ముందే చాలా మంది రాశారండి. ఇదిగో పట్టుమని చూస్తే ఒక 15 మంది కూడా ఉండరండి, కానీ ఏంటంటే 50 మంది అని చెప్పేసి వారు ఆ విధంగా తప్పుడు రాతలు రాసనమాట. ఆ పైగా ఉన్నటువంటి వారిని మోసం చేసేవారండి. నిజానికైతే వీరు సువార్త ప్రకటించి వారిని అనమాట ఆ విధంగా సంఘంలోనికి చేర్చనమాట బాప్తిస్మం ఇచ్చేటువంటి వారు కారు. కేవలం వారు వస్తున్నారు, వారు వచ్చి చూసినప్పుడు ఇక్కడ జనాలు ఉండాలి, వారి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు వారికి జనాలు కనిపించాలని చెప్పేసి వీరు స్వప్రయోజనం కోసం, అంటే ఒకవేళ అక్కడ ప్రజలు కనిపించలేదనుకోండి, జనాలు కనిపించలేదనుకోండి, అంటే ఆ సంఘంలో వేరే సంఘంలో ఉన్నటువంటి వారిని మళ్ళీ ఈ సంఘంలో తీసుకొచ్చి వారిని అనమాట ఇందులో కలిపి బాప్తిస్మం ఇప్పించడం. ఇదంతా కూడా నేను చూశానండి, నా కనులారా నేను చూశాను. ఒక సేవకులు ఈ విధంగా ఉన్నారంటే అది ఎంత నీచమైనటువంటి దౌర్భాగ్యం మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా అనమాట తప్పుడు బోధ రాసి ఇచ్చేసేవారు, తప్పుడు అనమాట బాప్తిస్మం ఇచ్చేసేవారు ఈ విధంగా అనమాట. ఎందుకంటే వారు ఆ విధంగా ఇవ్వకపోతే వారి శాలరీ వారికి రాదండి, నెల కూడా వారికి శాలరీ వారికి రాదు. కాబట్టి ఈ విధంగా తమ డబ్బు కోసం, అంటే వారు బతకడం కోసం, తమ జీవించడం కోసం అనమాట, తమ స్వార్థ ప్రయోజనం కోసం అనమాట ఈ విధంగా దేవుని పని పాడు చేసేటువంటి సేవకుడు నా కళ్ళారా నేను చూసిన పిల్లారా. కాబట్టి సేవకులు ఈ విధంగా ఉండకూడదండి అండి. ఈ విధంగా అనమాట సంఘాలు కట్టనమాట, ఆ విధంగా చాలా మంది అనమాట ఈ సంఘం అంటే సంఘాలు కట్టనమాట అనేక విలేజ్లో చర్చిలు స్థాపించాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి ఆ డబ్బును అనమాట కొంత చర్చికి పెట్టి కొంత అనమాట వారు తీసుకునేవారు, అంతే దారుణంగా కాజేసుకునేవారు, లాగేసుకునేవారు అనమాట. పూర్తిగా ఆ డబ్బును అనమాట ఆ చర్చి కోసం వినియోగించేవారు కారు, ఏదో కార్యకలాపాల కోసం వినియోగించేవారు కారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా వారికి అనమాట ఇంత అయింది అంత అయింది అని చెప్పేసి అనమాట తప్పుడు లెక్కలు రాసనమాట వారికి ఆ విధంగా ఇచ్చేసి అనమాట వారి నుంచి డబ్బు దోచేసుకునే వారు ఈ రోజుల్లో ఉన్నారంటే నా కళ్ళారా నేను చూశాను. మా చుట్టూ ఉండేటువంటి విలేజ్ ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా సో ఈ విధంగానే చేశారు పిల్లలు, ఈ విధంగానే చేశారు. నా కళ్ళెదురు నేను చూశాను. అంటే నిజానికి వారు దేవుని కాపర్లా అండి, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. నిజానికి వారు దేవుడు కాపర్లా అండి, దేవుడు వారిని తమ కాపర్లుగా తమ యొక్క అధ్యక్షులుగా దేవుడు వారిని నిలబెట్టారంటారా? వాళ్ళు లేకపోతే స్వార్థ ప్రయోజనం కోసం వారు ఈ విధంగా ముసుగు వేసుకుని బైబిల్ పట్టి వారు బ్రతకడం కోసం ఈ విధంగా వచ్చారంటారు, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఏదండి వారికి ఇది నా సంఘము, ఇది నా సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నిజాయితీగా చేయాలి, నీతిగా చేయాలి అనేటువంటి వారు ఎవరూ లేరండి. అర్థమైందా అండి? కాబట్టి ఇంకా కొంతమంది కాపర్లు అయితే సరైనటువంటి వాక్యం ఉండదండి, పట్టిప్పితే సరిగ్గా వారికి వాక్యం కూడా రాదండి. ఏమయ్యా ఎందుకై నువ్వు బైబిల్ పట్టుకున్నావు, అసలు బైబిల్ నుంచి నువ్వు కనీసం ఓనామాలు కూడా నేర్చుకోలేదు అంటే మరి తప్పదండి, నా పూట కోసం నా కడుపు కోసం అండి ఇలా పట్టుకుని వెళ్తున్నానండి. ఈ విధంగా తీర్చిదిద్దేసి అనేక మంది అనమాట ఓనమ్మలు రానులు కూడా పెట్టేసి వాళ్ళని కూడా సేవకులుగా చేసేస్తున్నారు. చుట్టూ ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు అండి. ఇదిగో మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మాకు అన్ని సంఘాలు ఉన్నాయి. సంఘాలు చూస్తేనేమో ఆ వాక్యంతో కట్టబడేటువంటి సంఘాలు కాదు, కల్పిత కథలు ఉంటాయి అండి. అక్కడ మనం చూస్తున్నమాట పిట్ట కథలు ఉంటాయి. అసలు ఎవరు కూడా సరే సత్య సంబంధంగా బోధించేటువంటి వారు ఈ రోజుల్లో కరువైపోయారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఇంకా మనం చూసినట్లయితే మీ అందరికీ తెలుసు అండి సమాజంలో జరిగేటువంటి మోసాలు, స్వస్థతల పేరట. నిజంగా స్వస్థతలు ఉన్నాయా అంటే నా మట్టుకైతే ఉన్నాయి కానీ అది దేవుడే డైరెక్ట్గా చేయాలి, అది మీరందరూ కూడా అర్థం చేసుకోండి.
స్వస్థతలు ఉన్నాయి, దేవుడు చేస్తాడు. ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మొదటగా వెతికేటప్పుడు నీకేం అవసరమో, నీ యొక్క జీవితంలో నీకేం కావాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడమ్మా. ఇస్తాడా? అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విశ్వాసం నీళ్ళు ఎంతైతే ఉందో అంటే ఈ సేవకుల్లో కూడా అంతే ఉంటది. అక్కడ దేవుడు అందరిని కూడా సమానంగా చూస్తాడు. నువ్వు విశ్వాసగా దేవుని ఎదుట అడుగు, నువ్వు అక్కడే అడిగి నువ్వు అక్కడే వెళ్ళనమాట. సేవకుని ద్వారా వెళ్ళి పొందితేనే నాకు స్వస్థ వస్తుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. అది అవివేకం నీది. అర్థమైందండి? సేవకుడి ద్వారా మాత్రమే అక్కడ వెళ్తేనే స్వస్థత జరుగుతుంది, అక్కడ వెళ్తే నా యొక్క బాధలు తీరుతాయి, అక్కడ వెళ్తేనే నాకు సమస్యలు తీరుతాయని చెప్పేసి మేము ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈరోజు చాలా మంది ఏంటంటే దేవుడు వెతకమైనటువంటి దాన్ని వెతకకుండా ఇదిగో ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాల కోసము, ఇదిగో ఈ జీవితంలో కావాల్సిన వాటి కోసం మాత్రమే, ఈ డబ్బుల కోసము, అప్పుల కోసం, విదేశాలు వెళ్ళడం కోసం, పెళ్లిళ్ళ కోసము, మాకు ఈ రోగం తగ్గిపోవాలి, ఆ రోగం తగ్గిపోవాలి, వీటన్నిటిని కూడా అనమాట ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏదో అతనికే దేవుడు అధికారం ఇచ్చినట్టు, అతని దగ్గర మీరు వెళ్తేనే తగ్గించనన్నట్టు అతని దగ్గర వెళ్ళనమాట అండి. అతని ద్వారా అనమాట చాలా మంది స్వస్థత పొందుకుంటూ ఉన్నారంటే అది కూడా నిజమైన స్వస్థత కాదండి. అర్థమైందా అండి? దేవుడు స్వస్థత చేస్తాడు ఎప్పుడు తెలుసా? అది ఎవరు కూడా నీ యొక్క జీవితంలో నువ్వు దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెంబడిస్తా ఉన్నప్పుడు నీకు ఏదైనా సరే అండి, ఈ బాహ్య సంబంధమైనటువంటి నీకు ఏది రోగం వచ్చినా అది వైద్యుల చేత కాకపోతే, ఇంకేమైనా కాకపోతే అది దేవుడి వల్ల మాత్రమే అయినట్లయితే ఖచ్చితంగా నీ అవసరం నీ భూమి మీద ఉందనుకున్నప్పుడు అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో దేవుడు స్వస్థత చేస్తాడు. అంతేగాని చెప్పానమాట పలానోడి దగ్గరికి వెళ్ళు, అక్కడేమనమాట అతని ద్వారా మాత్రం నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విశ్వాసం ఎంత ఉన్నా సరే అతను ప్రార్థిస్తే నీకు వింటారని చెప్పేసి దేవుడు ఎక్కడైనా అన్నాడా? లేదమ్మా. నీ విశ్వాసము నీ హృదయంలో ఉండాలి. నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు. నీ విశ్వాసపు స్థాయి నీకు తెలియాలి, నీకు దేవునికి మాత్రం తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నావో నువ్వు కూర్చొని ప్రార్థన చేయి, ఖచ్చితంగా నీకు దేవుడు నీ ప్రార్థన వింటాడు. అది నీకు అవసరమైతే, అది దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో స్వస్థత అనేది జరుగుతుంది. కాబట్టి ఇదిగో మా దగ్గరకు రండి, స్వస్థతలు జరిగిపోతాయి, మా అంటే మేము చెప్పేది మాత్రం దేవుడు వింటాడు, మా దగ్గర ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది. దయచేసి అటువంటి వాటి మీదకి మీరందరూ కూడా వెళ్ళి మోసపోవద్దు. అవన్నీ కూడా అనమాట గారడీలు, జిమ్మిక్కులు, మిమ్మిక్కులు చేసి మిమ్మల్ని ఆ విధంగా మోసం చేస్తారు, గారడీలు చేస్తారు. ఈ విధంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కాపర్లు వారు నిజంగా దేవుని సేవకులా అండి? అక్రమం చేయవారలారా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అనేటువంటి వారందరూ కూడా ఆ స్థితిలో ఉన్నారంటే విషయాన్ని మీరు అందరూ కూడా మీరు మర్చిపోవద్దు. ఇదిగో దేవుని అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉన్నాడు, ఇదిగో పేరు పెట్టి పిలిచేస్తా ఉన్నాడు. ఏం పిలిచేవండి? వారు ఏ విధంగా మోసం చేస్తారో నాకంటే కూడా గొప్ప గొప్ప సేవకులు చాలా మంది చెప్పారండి. అవునా కాదండి? ఇప్పుడు ఆ విధంగా మీటింగ్ పెట్టేటప్పుడు 10 మందిని ఆ మీటింగ్ లో పెట్టేస్తారండి. అంటే 10 మందిని అంటే వారికి బ్యాచ్ అనమాట ఆ మీటింగ్ లో పంపించేస్తారు. తీరనమాట వారితో వీరనమాట పరిచయం పెంచుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఏ ఊరు నుంచి వచ్చావమ్మా, ఏ సమస్యతో వచ్చామని చెప్పేసి అనమాట వారు మిమ్మల్ని అడుగుతారు. ఆ విధంగా అడిగిన తర్వాత మీరు ఖచ్చితంగా వారితో చెప్పరా? ఖచ్చితంగా చెప్తారు. ఆ విధంగా చెప్తే వారు ఏం చేస్తారంటే మీ పేరు, మీరు ఏ సమస్యతో వస్తున్నారో అదంతా కూడా అనమాట ఎవరికి వెళ్ళిపోతుందో తెలుసా? స్టేజ్ పోయినటువంటి ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సేవకుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు అనమాట ఆ స్టేజ్ లో నివసించి ఇదిగో అంకమ్మ, ఇదిగో పెంటయ్య, ఇదిగో సుబ్బారావు, ఇదిగో అనమాట దీనా, ఇదిగో రూతు, నువ్వు ఈ బాధతో బాధపడతా ఉన్నావు అని చెప్పేసి అనమాట లేపి నీ పేరు మీద ఆ విధంగా చెప్పి నేను భ్రమపరుస్తారు. అది వాస్తవం కాదు, అది నిజం కాదు. నీ చుట్టూ చాలా మంది ఫ్రాడ్ గాలు ఉన్నారంటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది అదే విధంగా మోసపోతా ఉన్నారండి. ఈరోజు చాలా మంది అనమాట అదే విధంగా కళ్ళు మూసిపోయి చాలా మంది మోసపోతా ఉన్నారు. ఎవరు కూడా అసలు అవేర్నెస్ లేదండి. ఇటువంటి కాపర్లు ఉన్నారంటే నీ సంఘానికి నిజమైనటువంటి కాపర్లు వారు కారండి. సంఘం పట్ల వారికి ఎటువంటి బాధ్యత కూడా లేదు. దేవుడు చెప్పినటువంటి వారు మనకి కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకొని పిల్లరా. ఇంకా చూసుకున్నట్లయితే నేను చాలా మందిని చూశానండి. అంటే సంఘానికి వారు ఎప్పుడు వెళ్తారంటే కొందరు వారు సంస్థల్లో పనిచేసినటువంటి వారి శాలరీ పడితేనే సంఘానికి వెళ్తారండి వాక్యం చెప్పడానికి. వన్స్ ఒక నెల శాలరీ పడలేదనుకోండి వాళ్ళు ఆగిపోతారు. సో వీరు నిజంగా సంఘం పట్ల ప్రేమ ఉన్నటువంటి సేవకులు అంటారా చెప్పినటువంటి సేవకుల్ని? ఎందుకంటే సేవకుల పరిస్థితి ఈ రోజు ఈ విధంగా మారిపోయిందండి. కాబట్టి ఎక్కడైతే సత్యవాక్యం దొరుకుతుందో, ఎక్కడైతే సత్య సంబంధమైనటువంటి బోధ అంటే వారికి అందుతా ఉందో వారు నిజమైనటువంటి అదృష్టవంతులు ఆ విశ్వాసులు. ఆ సంఘ కాపరి కూడా నిజమైనటువంటి కాపరిగా మనకి తెలుస్తా ఉంది పిల్లరా. ఈ రోజు అనమాట దేవుని యొక్క పేరు చెప్పి చాలా మంది డబ్బులు దోచుకుంటా ఉన్నారు. ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు ఎంతసేపు అనమాట. ఈ విధంగా కొన్ని సమాజంలో తప్పుడు బోధలు కూడా మనకి వినిపిస్తా ఉన్నాయి. ఏ విధంగా వినిపిస్తా ఉన్నాయి? నువ్వు దేవుని నమ్ముకుంటే దేవునికి ఇది ఇచ్చేస్తాడు, అది ఇచ్చేస్తాడు, మీకు పెళ్ళిళ్ళు కావట్లేదా, మీరు విదేశాలు వెళ్ళలేకపోతున్నారా,
మీకేమన్నమాట ఉద్యోగులు రావట్లేదా, మీకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదా, మీకు అప్పు తీరట్లేదా, ఇవన్నీ కూడా సువార్తలో ఒక భాగం కాదండి. యేసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ ఆనాడు ఉండేటువంటి అనేక మంది సేవకులు కానీ ఈ విధంగా పిలవలేదండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సరే ఈ విధంగా పిలవడం మీరు చూసారా పిల్లరా అండి? ఈ విధంగా అనమాట సంఘంలో ఉన్నటువంటి వారిని, దేవుని యొక్క విశ్వాసం ఈ విధంగా అనేక మంది కూడా మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి వారిని గురించి అనమాట అపోస్తలుడు పౌలు కూడా, యేసుక్రీస్తు వారు కూడా ఇంతకు ముందు అనమాట యేసుక్రీస్తు పనిచేసేటువంటి కాలంలో కూడా అనేక మంది ఉన్నారా లేదా? వాక్యాన్ని భిన్నంగా కలిపి చెరిపేసేటువంటి వారు కూడా ఉన్నారు. అదే విధంగా అపోస్తల కాలంలో కూడా చాలా మంది వచ్చారు. కాబట్టి అటువంటి వారిని గురించి వారు క్రూరమైన తోడేళ్ళు, వెలుగు సంబంధమైనటువంటి వారు కారు, వారు వెలుగుదూతి వేషం ధరించుకుని ఈ మధ్యకు వచ్చి మేము చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు. నిజమైనటువంటి కాపరి అంటే ఇటువంటి వారి నుంచి అవేర్నెస్ కలిగించాలండి. ఇటువంటి వారి నుంచి సంరక్షించుకోవాలండి, కాపాడుకోవాలండి. ఇప్పుడు తన కుటుంబం పట్ల ఏ విధంగా అయితే ఎవరైనా బాగోలేకపోతే, లేదా ఎవరైనా తీసుకెళ్ళిపోతే, ఎవరైనా దారి తప్పించాలని ప్రయత్నం చేస్తే కుటుంబాన్ని ఏ విధంగా అయితే సంరక్షించుకోవాలో, కాపాడుకోవాలో, సో అదే విధంగా అనమాట సంఘంలో ఉన్నటువంటి నీవు ఒక సేవకుడువైనా సంఘంలో శరీరంలో ఒక అవయవాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అండి. శరీరంలో మనందరం కూడా ఒక అవయవమేనండి. మనకు పైగా ఉన్నటువంటి యేసుక్రీస్తు శిరస్సు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవాలి. ఇటువంటి సంఘం పట్ల కేర్ టేకింగ్ ఉన్నటువంటి సేవకులు ఈ రోజుల్లో ఎవరున్నారో ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకుని పిల్లారా. అందరూ కూడా అనమాట సంఘం మీద పడి అనమాట సంఘాన్ని దోచుకోవడం, సంఘం నుంచి ఏ విధంగా లాభాన్ని పొందడం, సంఘం పేట అనమాట అనేక మంది అబద్ధాలు చెప్పి ఏ విధంగా వారి నుంచి అనమాట డబ్బు సంపాదించుకోవడం, ఎంతసేపు ఇదే ఈరోజు మనం అనమాట చాలా మందిలో చూస్తున్నాం తప్ప అండి. సంఘం పట్ల కేరు, ఇది నా దేవుడు నాకు అప్పగించాడు, నీ బాధ్యతగా ఉండాలి, వారిని సంరక్షించాలి, పోషించాలి, వాళ్ళు బాగుపడితే నేను బాగుపడినట్టే. కాబట్టి వారిని ఈ విధంగా అనమాట నేను చక్కగా పోషించి సంరక్షించగలిగితే నేను వెళ్ళిపోయిన తర్వాత వారిని బట్టి నాకు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, చక్కటి బహుమానం ఇస్తాడు అనేటువంటి కేరు, ఈ ప్రొటెక్షను అండ్ ఈ సంఘాన్ని ఎవరి చేతికి అప్పగించకుండా, అంటే నా ఉద్దేశము ఈ క్రూరమైన తోడేళ్ళ చేతికి అంటే వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారి చేతికి అప్పగించకుండా చక్కగా అనమాట నడిపించాలి. ఇది నా దేవుడు నాకు అప్పగించింది. దావీదులో అనమాట పనిచేసేటువంటి వ్యక్తి గొర్రెలను ఏ విధంగా అయితే ప్రొటెక్ట్ చేసి సంరక్షించాడో, సో అటువంటి వారు సంఘంలో ఎంతమంది కనిపిస్తున్నారు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి పిల్లరా. ఈ రోజుల్లో అంటే సంఘ కాపర్లు కూడా అదే విధంగా ఉన్నారు కొందరు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా అనమాట సంఘాన్ని సంరక్షించాలి, సంఘాన్ని కాపాడాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది నా బాధ్యత, దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతను తెలుసుకుని ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఉన్నారు ప్రియులారా? చాలా తక్కువ మంది అండి. 100కి నాకు తెలిసి అంటే 99% మంది కూడా ఈ విధంగా లేరు. ఎక్కడో 100కి మాత్రమే ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉన్నారు కూడా. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. సో అటువంటి బోధకులు మనకు కరువైపోతా ఉన్నారు. అటువంటి ప్రొటెక్ట్ చేసుకునేటువంటి కాపర్లు మనకు కరువైపోతా ఉన్నారు. యేసుక్రీస్తుల అందరినీ ప్రేమించేటటువంటి వారిని మనం ఈ రోజులు పొందుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది అనమాట ఆ విధంగా మోసపోయేటువంటి స్థితిలో ఉన్నారు. వారు చెప్పేటువంటి ఆ యొక్క బోధన పరీక్షించేటువంటి స్థితిలో వీరందరూ కూడా ఉండాలి అండి. చెప్పేటువంటి మోసం చేసేటువంటి వాడు కూడా ఏ విధంగా మోసం చేస్తాడు, చాలా జాగ్రత్తగా మోసం చేస్తాడండి. ఎదుటివాడు అనమాట పట్టుకుంటాడేమో అనేటువంటి విధంగా అనమాట అంటే ఇటు తికమక పెట్టి మోసం చేస్తాడు. అంటే డైరెక్ట్ గా చాలా మంది సేవకులు మోసం చేయరు. ఆ విధంగా మోసం చేస్తే అందరికి తెలిసిపోతే డబ్బులకు అనమాట ఈ విధంగా సేవకుడు ఈ విధంగా ఆడుకుంటున్నాడని చెప్పేసి తెలిసిపోతే చాలా మంది వెళ్ళిపోతారని చెప్పేసి మిమ్మల్ని ఆ ముసుగులో పడేసి మిమ్మల్ని అనమాట ముందుగా రాటలో తాడుతో కట్టేసి అనమాట మీరు ఎటు వెళ్ళిపోకుండా చేసి అప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాడు. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించండి. ఆ విషయం మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్రియులారా. ఈ రోజుల్లో అనేక మంది కాపర్లు అనేక మంది ఈ విధంగా ఉన్నారంటే సంఘ సేవకులు, సంఘం మీద అధ్యక్షులుగా ఉన్నటువంటి వారిని అందరినీ అన్నట్లేసమా, ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వారిని అంటున్నాను. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. అంటే ఇటువంటి వారే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది వారిని చూసండి. అండి ఎంత చెప్పినా అసలు చాలా మంది వినరు. ఎందుకంటే వారి యొక్క ఆ రోజు ఏ విధంగా అయితే శాస్త్రులు పరిశీలి బోధకులు వారి వెంట వెళ్ళిపోయారో ఈ రోజు కూడా సో అటువంటి వారిని అనమాట తమ సొంతగా ఏర్పరచుకున్నటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. దురద చెవులు గలవారై, సో అటువంటి వారు ఉన్నారా లేదా? తమ స్వకీయ ఆశలకు అనమాట కొంతమంది సేవకులు వాళ్ళే ఏర్పరచుకుంటారంట. దేవుని వాక్యం నేరుగా సెలవిస్తుందండి. సో అటువంటి వారు ఈ సమాజంలో మనం బతుకున్నటువంటి కాలంలో ఉన్నారంటే మీరందరూ కూడా చాలా చాలా కేర్గా ఉండాలి. నువ్వు ఒక్క త్రుటిలో తప్పిపోతావు, అర్థం చేసుకో. నువ్వు సత్యవాక్యాన్ని అనుసరించట్లేదంటే, సత్య సంబంధమైన బోధన విధానానికి దూరంగా ఉన్నావంటే నువ్వు నిత్యరాజ్యాన్ని కోల్పోయినట్టే, నువ్వు నిత్యరాజ్యానికి దూరం అయిపోయినట్టే. ఎందుకంటే నువ్వు వెళ్తున్నటువంటి దారి మంచిది కాదు, నువ్వు వెళ్తున్నటువంటి దారి సరైనది కాదు. నువ్వు వెళ్తున్నటువంటి దారి మంచిది కానప్పుడు, నువ్వు వెళ్తున్నటువంటి దారి సరైనది కానప్పుడు నువ్వు గమ్యాన్ని ఏ విధంగా చేరుకోగలవు చెప్పు?
ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి లేదా విశాఖపట్నంకి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి, నువ్వు ప్లాట్ఫామ్కి వెళ్ళి, రైల్వే ప్లాట్ఫామ్కి వెళ్ళి అది హైదరాబాద్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ దారి గుండా పోయేటువంటి ఆ హైదరాబాద్కి వెళ్ళేటువంటి ట్రైన్ నువ్వు ఎక్కాలి తప్ప, అక్కడ అనేక ట్రైన్లు ఉన్నా కదా, ఏ ట్రైన్ ఎక్కిపోయినా ఏ ట్రైన్ మీద ఎక్కేసిన వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోద్దా చెప్పు, నువ్వు గమ్యాన్ని చేరుకోగలవా? చేరుకోలేవండి. ఈరోజు చాలా మంది ఆ విధంగా దేవునికి దూరం అయిపోతున్నారంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మీరు వినేటువంటి బోధ, సో ఎటువంటి బోధ, ఎటువంటి నీ కాపర్ని కూడా నువ్వేం చేయాలి? పరీక్షించాలి, నువ్వు గమనించాలి, నువ్వు అబ్జర్వ్ చేయాలి, ఆ విధంగా నువ్వు ఉండాలి, బరియా సంఘస్థపై నువ్వు ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు మాటలు మీరందరూ కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 4:24, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో, మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి యేసుక్రీస్తు ఆనాడే చెప్పాడండి. కానీ ఈనాడు ఉన్నటువంటి ప్రజలకి, ఈనాడు ఉన్నటువంటి విశ్వాసులు మనం చెప్పుకున్నటువంటి వీరికి ఆ మాట మీద పూర్తిగా యేసుక్రీస్తు మాటకు వారెవరు కూడా విలువివ్వట్లేదు. అసలు వారు ఏం చెప్తున్నారు వీళ్ళందరికీ కూడా అనవసరం ఆ విధంగా మారిపోయిందండి. కాబట్టి ఈ రోజుల్లో ఈ సమాజంలో ఈ సంఘ కాపురులు ఆ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. చాలా మంది విశ్వాసులు కూడా ఆ విధంగా మోసపోతూ ఉన్నారు. కాబట్టి చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, మీరు సంఘాన్ని కేర్ చేయండి, సంఘాన్ని ప్రొటెక్ట్ చేయండి. నీకు ఒక సంఘానికి దేవుడు అధ్యక్షులుగా ఉంచాడంటే నీ మీద దేవుడు ఎంత నమ్మకం కలిగి ఉండాలి ఒకసారి నువ్వు ఆలోచించు. నీకు ఆ బాధ్యత అప్పగించాడంటే నువ్వు క్షేమంగా అభివృద్ధి పదములు ఆ సంఘాన్ని నడిపించాలి, సత్యవాక్యంతో ఆ సంఘాన్ని నువ్వు నింపాలి. వారందరూ కూడా ఖాళీ కుండలతో నీ దగ్గరికి వస్తారండి. ఆ విధంగా వచ్చినప్పుడు నువ్వు వారిని దేన్ని చూడాలో తెలుసా? వారి యొక్క ఆత్మల్ని చూడాలి. వారు దాహంతో ఉన్నటువంటి వారికి ఆత్మను చూసనమాట నువ్వు వారి పట్ల కేర్గా ఉండాలి, నువ్వు వారి పట్ల అనమాట శ్రద్ధ వహించాలి. మీకు విషయం చెప్పిన ఆనాడు ఉండేటువంటి అపోస్తున్నటువంటి పౌలు, ఒకసారి మీరు చూడండి పిల్లలు, అపోస్తున్నటువంటి పౌలు సంఘం పట్ల ఎటువంటి కేర్ తీసుకున్నాడు మీరు చూసినట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు పిల్లరా. సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు. ఇది నా దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘము అంటే అపోస్తులు పౌలు కట్టినటువంటి ఆ సంఘాలు మీ అందరికీ తెలుసు అండి. ఆయన యూరప్ మరి ఆసియా ఖండాలు అనేకమైన సంఘాలను అపోస్తుల పౌలు స్థాపించడం అనేది జరిగింది పిల్లలు. ఒక మాట మీరు చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. కాబట్టి ఒక సంఘాన్ని గురించి, ఒక సంఘం ఆ విధంగా ఉంటే ఆ సంఘం పట్ల వచ్చేటువంటి అతిశయం గురించి అపోస్తులుడు పౌలు మాట్లాడుతూ, ఏమయ్యా యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా, కాబట్టి ఆనందమైనా సరే, నిరీక్షణ అయినా సరే, అతిశయ కిరీటమైనా సరే ఏది అంటాడు. అంటే మీరు బాగుంటే నేను బాగున్నట్టే, నేను మిమ్మల్ని పోషిస్తున్నాను కాబట్టి, మిమ్మల్ని చక్కగా సంరక్షించుకుంటున్నాను కాబట్టి, మీకు ఒక మంచి కాపరిగా ఉన్నాను కాబట్టి, మంచి అధ్యక్షుడుగా ఉన్నాను కాబట్టి, మీరు పైన చూసినట్లయితే 2-3 వచనాలు మీరు చూసినట్లయితే ఆయన మాట్లాడుతూ ఉంటాడండి అండి. అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:3 ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది అండి? యథార్థమైనటువంటి కాపరి అండి, ధైర్య సాహసాలు కలిగినటువంటి కాపరి, సత్య సంబంధమైనటువంటి బోధ బోధించేటువంటి కాపరి ఈ విధంగా మాట్లాడగలుగుతాడండి. కాబట్టి ఈ విధంగా సంఘాన్ని సంరక్షించగలుగుతాడు, సంఘానికి ఈ విధంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు అండి. సంఘాన్ని ఆ విధంగా చూసుకుంటే, కాబట్టి అంటే సంఘం మీద తనకున్నటువంటి ప్రేమ, ఈ సంఘాన్ని నాకు దేవుడు అప్పగించాడు అంటే ఈ సంఘం బట్టి నాకు అతిశయము, ఈ సంఘం బట్టి నాకు ఆనందము, ఈ సంఘం బట్టి నాకు నిరీక్షణ, అంటే దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతలను చక్కగా ఉన్నాను కాబట్టి యేసుక్రీస్తు రాకడ సమయమందు ఆయన ఎదురు మీరే కదా, కాబట్టి ఏదయ్యా పౌలుగా నువ్వు సంపాదించిందంటే ఇదిగోనయ్యా ఆ విధంగా నేను అనేక ఆసియా ఖండంలో, యూరోప్ ఖండంలో తిరిగి ఆ విధంగా అనేక సంఘాలను కట్టగలిగాను, వాటిని సత్య సంబంధించినటువంటి బోధతో నేను నింపగలిగానని చెప్పేసి దేవుని ఎదురు ధైర్యంగా చెప్పగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా? అపోస్తులుడు పౌలుకుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అంటే సంఘాన్ని ఎవరైతే సంరక్షిస్తారో, సంఘాన్ని ఎవరైతే కాపాడుతారో, సంఘాన్ని ఎవరైతే సత్య సంబంధించినటువంటి బోధనలు పెంచుతారో వారికనమాట ఖచ్చితంగా దేవుడి నుంచి అటువంటి మెప్పే లభిస్తుంది, అటువంటి ఘనతే లభిస్తుంది. సంఘం పట్ల అపోస్తులుడు పౌలు ఏ విధంగా గర్వం కలిగి ఉన్నాడు మీరు చూడండి. గర్వం అంటే అదే మెప్పు, ఘనత. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఇంకో మాట మీరు చూసినట్లయితే ప్రియులారా, అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:8-9 ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితరా, మేమును బ్రతికినట్టే. అంటే సంఘం గురించి అనమాట, సంఘాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అండి, మీరు చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టే. ఎందుకంటే మీ మీద అనమాట నన్ను అధ్యక్షుడుగా, ఒక కాపరిగా దేవుని నియమించాడు. మిమ్మల్ని కట్టవలసిన బాధ్యత నా మీద ఉంది.
ఎందుకంటే మిమ్మల్ని కట్టాలి, మిమ్మల్ని సంరక్షించాలి, మిమ్మల్ని పోషించాలి, మిమ్మల్ని కట్టాల్సినంత బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మిమ్మల్ని కట్టకుండా నీ విధంగా మిమ్మల్ని దారి తప్పించేస్తే, సత్య సంబంధించిన బోధన మీకు వివరించిపోతే దేవుడు నాకు ఎటువంటి ప్రతిఫలాన్ని కూడా ఇవ్వడు. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. కాబట్టి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:8-9 వచనాలు మీరు చూసినట్లయితే, ఏలి అనగా మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితరా మేము బ్రతికినట్టే. చూడండి, అంటే సంఘం బ్రతికితే అపోస్తలుడు పౌలు కూడా బ్రతికినట్టే అట. అంటే ఆనాడు ఏ విధంగా అయితే అపోస్తలుడు పౌలు సంఘాన్ని కాపాడి సంరక్షించి సంఘం కోసం ప్రయాసపడ్డాడో, కష్టపడ్డాడో, దాని ద్వారా మంచి ఫలితాన్ని పొందుకున్నాడు. విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. కాబట్టి సంఘాన్ని అంతగా ప్రేమించాడండి. ఈ సంఘము దేవుడు నాకు అప్పగించాడు, వీరందరి పైన దేవుడు నాకు కాపరిగా, అధ్యక్షుడిగా ఉంచాడు. ఇప్పుడు దావీదులో మనకి ఎవరు కనిపిస్తున్నారమ్మా? అపోస్తలుడు పౌలు కనిపిస్తా ఉన్నాడు అండి. అనేకమైనటువంటి దుర్బోధులు అనమాట ఆ సంఘానికి అవేర్నెస్ కలిగిస్తాడంటే మీరు నమ్ముతారండి. అపోస్తల కార్యములు చెప్తాడండి, వారికి చెప్తాడు ఈ విధంగా అనమాట. అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అండి, కొందరు క్రూరమైన తోడేలు స్వభావం కలిగినటువంటి వారు సంఘంలోనికి వస్తారు, వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ముందుగా అపోస్తలుడు పౌలు సంఘానికి చెప్తాడండి. ఆ మాటలు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము అంటే 29-32 వచనాలు మీరు చదివినట్టు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఇదిగో ఇప్పుడు మిమ్మల్ని దేవునికి ఆయనకు కృపావాక్యం మీకు అప్పగిస్తా ఉన్నాను. ఇది ఎప్పుడు అంటాడంటే అపోస్తలుడు పౌలు, ప్రభువా ఇదిగో నువ్వు నాకు అప్పగించిన బాధ్యతని నీ తుదముట్టించాను. ఇంతవరకు కూడా నీ సంఘాన్ని చక్కగా కట్టగలిగాను, సంఘాన్ని చక్కగా ప్రేమించగలను, వాడిని ఎప్పుడు నేను మోసం చేయలేదు. మీరు అపోస్తలు కార్యాలు మీరు చదివినట్లయితే, ఆయన రాసినటువంటి పత్రికలు మీరు చదివినట్లయితే, నా చేతులు మీకోసం కష్టపడ్డాయి. ఇదిగో నేను ఏది కూడా నాకు ప్రభు అనుగ్రహించినటువంటి దాన్ని మీకు నేను దాచకుండా ఏది కూడా చెప్పలేదు, అంతే దాచకుండా అనమాట ఏది కూడా ఉంచలేదు, అన్నీ చెప్పేశాను. సో కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా దారి తప్పించలేదు, సత్యం సంబంధించిన బోధలో నేను నడిపించాను, నేను ఎప్పుడు తప్పుడు బోధ చేయలేదు, ఎప్పుడు మోసయుక్త బోధ చేయలేదు అని చెప్పారనమాట. ఆ విధంగా సంఘాన్ని చక్కగా కట్టినటువంటి అపోస్తలుడు పౌలు మనందరికీ కూడా మాదిరి. ఈ విధంగా అనమాట అపోస్తలుడు పౌలు మనందరికీ కూడా మాదిరి అండి. మనందరం కూడా ముందున్నటువంటి వారిని మాదిరికరంగా తీసుకోవాలి. పౌలు కూడా సంఘం కోసం ఎంత ప్రయాసపడ్డాడండి. అంటే అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక యూరోప్, ఆసియా ఖండాల్లో కూడా తిరిగి అనేక సంఘాలను కట్టగలిగాడండి. అనేక సంఘాలను కట్టనమాట. ఆ విధంగా ఇటు వెళ్తూ అటు వెళ్తూ సంఘాన్ని ధైర్యపరుస్తూ, సంఘాన్ని తిరిపరుస్తూ. ఎందుకంటే అంత ప్రయాసపడ్డాడు అపోస్తలుడు పౌలు? ఎందుకండి అంత నిద్రలేనటువంటి రాత్రులు అంతగా సంఘం కోసం ప్రయాసపడనమాట. సంఘాన్ని కట్టాడు, సంఘాన్ని సంరక్షించాడు, సంఘాన్ని కాపాడాడు. సంఘం బాగుంటే నేను బాగున్నట్టే అని మీరు స్థిరముగా నిలిచితరా నేను నిలిచినట్టే. ఎందుకంటే సంఘం బట్టి నాకు అతిశయము, సంఘం బట్టి నాకు మెప్పు, సంఘం బట్టి నాకు ఘనత అనేటువంటి విషయం ఎవరికి తెలుసండి? అపోస్తలుడు పౌలుకి తెలుసు. దేవుడు లెక్క అడుగుతున్నటువంటి విషయం అపోస్తలుడు పౌలుకి తెలుసు. రేపు పొద్దున అనమాట సంఘాన్ని ఆ విధంగా కట్టాడు కాబట్టి అపోస్తలుడు పౌలుకు ఆ సంఘాన్ని బట్టి ఆయనకి ఘనత అనేది, అతిశయ కిరీటం అనేది వస్తుందని చెప్పేసి దేవునికి, అంటే అపోస్తలుడు పౌలుకి అనమాట తెలుసండి. అపోస్తలుడు పౌలుకి తెలుసు ఆ సంఘం బట్టే నాకు మెప్పు, ఘనత, అతిశయం, ఏ కిరీటమైనా సరే దేవుడు నాకు ఆ విధంగా ఇస్తాడని చెప్పేసి అపోస్తలుడు పౌలుకి తెలుసు. కాబట్టి సంఘాన్ని అంత క్షేమంగా అంటే జారిపోకుండా, సంఘం ఆ విధంగా నశించిపోకుండా తను బ్రతికున్నంత వరకు కూడా సంఘాన్ని సత్య సంబంధించిన బోధనలు నిలబెట్టాడంటే, అంటే చివరి వరకు కూడా సంఘాన్ని ఆ విధంగా కట్టగలిగాడంటే, అంటే దావీదులా కేర్ టేకింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తర్వాత ఉన్నటువంటి వ్యక్తి అపోస్తలుడు పౌలు అండి. ఆ విధంగా ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఒక్కడే అని నేను చెప్పనండి. ఆ విధంగా అనమాట అపోస్తలులందరూ కూడా సంఘం కోసం అంత ప్రయాసపడ్డారు, అంత పాటుపడ్డారు. వారందరూ అనమాట సంఘాన్ని నిలబెట్టడం కోసం, సత్య సంబంధించిన బోధలు అనేక మంది కట్టడం కోసం ప్రయాసపడ్డారు. అంటే నేడు ఉన్నటువంటి కాపర్లు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, దేవుడు మీకు ఇస్తే ఇంకా ఇస్తాడు, ఇస్తే ఇంకా ఇస్తాడని చెప్పేసి ఎంత చెప్పండి అండి. డబ్బు ఎంతసేపు అండి? ఒక 60-70 సంవత్సరాలు తింటావు, తర్వాత చనిపోతావు. చనిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి కదా. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావో చెప్పు. ఏమయ్యా సత్య సంబంధించిన బోధన బోధించావా అంటే, అబ్బాయి లేదండి. మరి దేనికోసం ప్రయాసపడ్డావు? డబ్బుల కోసం అండి. అండి ఈ విధంగా అనమాట లోక సంబంధించిన బోధన బోధించానండి అంటే అది దేవుని ముందు నీకు అండి ఘనకార్యమా లేకపోతే అవమానమా? అవమానం అండి. సో అటువంటి వాడిని దేవుని ఉంచడండి. అక్రమం చేయవాడు నా యుద్ధ నుంచి అంటాడు. బలవన్నమ్మకం మంచి దాసుడు అని చెప్పేసి నేను ఆహ్వానిస్తాడా? ఆ విధంగా నేను మాట్లాడతాడు, ఆ విధంగా నేను పొగడతాడు అంటే పొగడ్డు. దేవునికి అవసరం లేదు. కాబట్టి అక్రమం చేయవారులారా మీరెవరో ఎరగను అంటాడు. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దండి. ఈ విధంగా ఈ రోజు అనమాట చాలా మంది విశ్వాసులు మోసం చేసేటువంటి సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు, నిజానికి వారు వాస్తవంగా అయితే దేవుని యొక్క సంఘ కాపరులు కాదండి. ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. స్వస్థతల పేరు చాలా మంది మోసం చేస్తున్నారు.
గొప్ప స్వస్థావరం కలిగినటువంటి దైవజనుడు అండి. వరం ఆయన దగ్గర మాత్రమే ఉంది అని చెప్పేసి, ఆయన ద్వారా మాత్రమే జరుగుతాయని చెప్పేసి మీరు ఎవరు కూడా వెళ్ళిపోవద్దండి. దేవుడు అతని దగ్గర మాత్రమే ఉంచలేదండి. దేవుడు స్వస్థపరుస్తాడు ఎప్పుడు నువ్వు దాని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు, నీ విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క పనిలో ముందుకు పోతా ఉన్నప్పుడు, నీకు కావాల్సినవన్నీ కూడా దేవునికి తెలుసండి. నువ్వేం అడగక్కల, ఆయనకు అన్నీ కూడా తెలుసు. నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నీ కన్నీరు తెలుసు. అంతేగాని చెప్పేసి నేను ఒక వ్యక్తి దగ్గర మాత్రమే ఉంచాను, అతని దగ్గరికి మీరందరూ కూడా స్వస్థపరచబడండి, అతనికి ఇచ్చేసాను, అతని ద్వారా మీరు స్వస్థపరచబడండి అని చెప్పి దేవుడు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదండి. ఈ విధంగా అండి గాడులు చేశారన్నమాట, మోసాలు చేశారన్నమాట. ఈ విధంగా చాలా మంది సేవకులుగా సెలవుని అవుతా ఉన్నారు. నా యొక్క విన్నపం ఒకటేనండి, మనం బ్రతికున్నంత వరకు మాత్రమే అండి ఈ భూమి మీద నివసించడానికి మనకు అవకాశం ఉందండి. ఈ డబ్బుతో మనం ఏం సాధిస్తామండి? రేపు పొద్దు చనిపోయి నువ్వు డబ్బును తీసుకుని వెళ్తావా? ఇవన్నీ కూడా తెలిసి కూడా నువ్వు ఈ విధంగా పాపం చేస్తున్నావంటే, ఓ నీచమైనటువంటి సేవకుడా, ఈ విధంగా తప్పుదోవను పట్టించేటువంటి సేవకుడు అనేక మంది అనమాట. ఈ విధంగా తప్పుదోవ పట్టించి నిత్య నరకానికి శాస్త్రులు వారి పరిశీలి వారు అనమాట ఉన్నటువంటి వారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గమనించాలి, వారందరూ కూడా అర్థం చేసుకోవాలండి. సేవకులు అనేటువంటి వారు నువ్వు తెలిసి నీకు బైబిల్ తెలిసి ఈ విధంగా చేయకూడదు, తప్పని చెప్పేసి నువ్వేం చేస్తా ఉన్నావు? పాపం చేస్తా ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తున్నావు. తర్వాత నీకు జరగబోయేటువంటి ఆ కఠినమైనటువంటి ఆయన యుద్ధ నుంచి వచ్చేటువంటి ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవు, ఆయన యుద్ధ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క తీర్పు నువ్వు తప్పించుకోలేవు అనేటువంటి విషయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎప్పుడు సంఘాన్ని మోసం చేస్తూ నువ్వు జీవించలేవు, నువ్వు తగినటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. ఈ భూమి మీద నువ్వు సుఖ సంతోషాలతో హాయిగా ఉండొచ్చు అందరిని మోసం చేసి, కానీ తిరిగి నువ్వు వెళ్ళేది ఎక్కడ తెలుసా? ఆయన యొద్దకు, ఆయన దగ్గరకు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఆయనకి నువ్వు లెక్క చెప్పాలి అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దండి. కాబట్టి దావీదు గారు అటువంటి ప్రొటెక్షన్, అటువంటి కేరు, అంటే గొర్రెపిల్లి కోసం ప్రాణం పెట్టేశాడంటే, సో అటువంటి దావీదు గారికి నాకు ఇశ్రాయేల్ ప్రజలను అప్పగిస్తే ఎంత బాగా చూసుకుంటాడని చెప్పేసి అనమాట. అంటే దేవుడు తీసుకెళ్ళి అతన్ని రాజుగా చేసేసాడండి. సో అదే విధమైనటువంటి అది మనకి పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం. ఈ విధంగా ఎవరైతే సంఘం పట్ల బాధ్యత, కేరు, ఈ సంఘం అన్నమాట దేవుడు నాకు అప్పగించాడు, దానికి మంచి ఆహారం పెట్టాలి, సత్య సంబంధమైన బోధనలో దాన్ని నడిపించాలి, అనేక మందికి మాదిరికరంగా ఉంచాలని చెప్పేసి ఎవరైతే ఆ విధంగా సంఘాన్ని ప్రేమిస్తూ అపోస్తుల పౌళ్ళ ఆనాడు ఉన్నటువంటి అనేక మంది సేవకుల పౌళ్ళు అనమాట ఎవరైతే ప్రొటెక్ట్ చేసుకుంటారో వారందరికీ అనమాట దేవుడి నుంచి గొప్ప బహుమానం లభిస్తుందండి. వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు పిల్లరా. సో కాబట్టి సేవకులందరూ ఇదే విధంగా ఉండాలి. మనము చిరకాలం భూమి మీద ఉండిపోలేమండి. నువ్వు ఇది విధంగా అడ్డమైనటువంటి బోధ చేసి డబ్బు దోచుకొని సంఘం నుంచి, విశ్వాసం నుంచి ఎంతకాలం జీవిస్తావండి? నువ్వు చనిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే కానీ వెళ్ళాలి. అప్పుడు నువ్వు అందరి ఎదురు సిగ్గు. నువ్వు చేసేది సత్య సంబంధం అంటే బోధ కాదు. ఈ విధంగా అనమాట మనకి చాలా బోధలు కనిపిస్తా ఉన్నాయి అండి. ఈ విధంగా స్వస్థతల పేట కూడా చాలా బోధలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పిల్లరా మీరందరూ కూడా ఎలర్ట్ అవ్వండి. ఏది కూడా సత్య సంబంధమైనది కాదో నిజమో అని చెప్పేసి మీరందరూ కూడా అంటే కాదో నిజమో అనేటువంటి పరీక్షించి తెలుసుకునేటువంటి బాధ్యత మీది. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది కూడా బైబిల్ పట్టుకొని అంటే వారి యొక్క పొట్టకూటి కోసం, వారి యొక్క జీవనం కోసం చాలా మంది అనమాట ఈ విధంగా బయటకు వచ్చేస్తా ఉన్నారు. వారికి నిజమైనటువంటి వాక్యం పట్ల అవగాహన లేదు, వారి ఓనామాలు కూడా నేర్చుకోలేదు. నేను చాలా మందిని ప్రశ్నించానండి, ఎవరు కూడా కనీసము అంటే వాళ్ళు కూడా రావండి బైబిల్. అటువంటి వారు అందరూ కూడా ఈరోజు సేవకులకు గొప్ప గొప్ప వారుగా కనిపిస్తా ఉన్నారు. మన సమాజం చుట్టూ ఉన్నారు, మన చుట్టూ కూడా నివసిస్తూ ఉన్నారు. కాబట్టి విశ్వాసులుగా మీరందరూ కూడా ఎలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది దినములు చెడ్డవి. కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా మనం మోసం చేయాలని చూస్తారు. కాబట్టి నువ్వు నిత్యరాజని ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. వన్స్ మిస్ అయిపోయావా నువ్వు చాలా కోల్పోతావు. విశ్వాసంగా నువ్వు స్థిరంగా ఉండు, గట్టిగా ఉండు అండి. కాబట్టి సేవకులు కూడా మీరు కూడా అదే విధంగా ఉండాలి. మీరు సంఘాన్ని సంరక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి. మీరు చనిపోయిన తర్వాత ఆ సంఘం బట్టే నీకు ఘనత, మెప్పు దేవుడు ఇస్తానటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేనేమైనా తప్పు చెప్పినట్లయితే చిన్నవంటున్నాను మీరు క్షమిస్తారని దేవుని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.